వెంకట్రావు గారు బాబు గారి విజన్ గాని, ఆయన ఏ విధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తారు వీటి గురించి ఏమీ డిస్ప్యూట్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఇన్ఫోసిస్ మీద పడింది. ఇప్పుడు రూ. 82,000,00,00,000 జీఎస్టీ ఎగ్గొట్టారని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఒక ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేది ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. నమ్ముతున్నారా ఇప్పుడు మీరు ఆయన అది ఉందని? ఇన్ఫోసిసే కాదు, అన్ని కంపెనీల్లో అతను చెడగొట్టడంలో ఎక్స్‌పర్ట్. హ్మ్. అంతా ఏం వచ్చేటప్పుడే పుట్టినప్పుడు ఏమైనా పట్టుకొచ్చాడా? పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తాడా జగన్మోహన్ రెడ్డి? ఈ లక్షల కోట్లు ఏం చేస్తాడు చెప్పండి? ఈ ప్యాలెస్‌లున్నాయి. ప్యాలెస్‌ల్లో ఒక్కో ప్యాలెస్‌లో 100 గదులు, 150 గదులు, 200 గదులు. ఏం చేసుకుంటాడండి? అసలు ఊడవడానికి టైం ఉంటది. ఏం చేసుకుంటాడు? మానసిక వ్యాధి ఉన్నవాళ్ళు అట్ట పెట్టుకుంటారు ఆ ప్యాలెస్. పూర్వం రాజులు పెట్టుకునేవారు ప్యాలెస్‌లు. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని మరవకూడదు. కనుక మానసికమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్నవాళ్ళు ఇట్లా మనం అనుభవించలేడు, పట్టుకెళ్ళలేడు. అది ఆయన సంపాదించింది పరుల పాలే. సో, కనుక మీరు బేసికల్‌గా మ డాక్టర్ గూడా కాబట్టి నిజంగానే అతనికి సైకలాజికల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు నాకు ఆయన గురించి మా రాజశేఖర రెడ్డి గారు మాకు సమకాలికుడు. రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది. ఇతని గురించి రాజశేఖర రెడ్డి క్లాస్‌మేట్స్ ద్వారా తెలుసు. అసలు ఆయనకి సమస్య ఉన్నదని నేను చెప్పాల్సిన అవసరం లేదు. జనసామాన్యులే చెప్తూ ఉన్నారు. లోకేషు అసలు మన నినాదం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి. చూసారా? అది అవును. ఎంత హిట్ అయింది. సైకో అనేది నేను చెప్పేదేంటండి, జనం చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఒక పాట చేశారు తెలుగుదేశం పార్టీ. హ్మ్. సైకో పోవాలి, సైకిల్ రావాలనే పాట హ్మ్. సూపర్ హిట్ అయిపోయింది. ఇక అవును. దాన్ని మించిన పాట లేదు. తర్వాత మేము ప్రచారానికెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుండేవారు. సార్ ఆ పాట పెట్టు సార్. అరే ఏ పాటంటే, అది సార్ సైకో పోవాలి, సైకిల్ రావాలి పెట్టండి అని పెట్టించుకునేవారు. యాహ్! కనుక హ్మ్. అతని మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది అందరికీ తెలుసు. లేకపోతే ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు వాళ్ళెంత హీనంగా చూసేవాడంటే అటెండర్‌ల కంటే హీనంగా చూసేవాడు. అయినా తిట్టడానికి పెట్టుకున్నాడు ఆ మంత్రుల్ని. తిట్టడానికి నేను మా కొలుసు పార్థసారథి గారు తెలుసు. మాకు దగ్గర. మాకు సన్నిహితుడు. ఆయనడిగి తెలుసుకున్నాను విషయాలన్నీ. తర్వాత చివరికి వాళ్ళ బూతుల మంత్రి లేదా బందర్ మంత్రి వాళ్ళు కూడా నాకు పరిచయమే. వాళ్ళ ద్వారా కూడా కొన్ని రహస్యాలు తెలుసుకున్నాను. వాళ్ళు కూడా బాధితులే. జగన్మోహన్ రెడ్డి వాళ్లకు కనీస గౌరవం ఇవ్వడు. సాక్షి పత్రిక స్క్రిప్టు అది చదవాలి. చదవకపోతే అది వినిపించకపోతే అక్కడి నుంచి ఆర్‌కే నుంచి ఫోనొస్తుంది. ఏమి మీరు ఉండాలా? పోతారా? ఎంతసేపయింది 1 గంటకు పంపిస్తే ఇంతవరకు ఇంకా రాలేదంట. కనుక కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వము ఆ బూతుల మంత్రికి, ఆ బందర్ మంత్రికి ఎవరంటే మన అంబడి గారు ఆయనకి సొంత పరిజ్ఞానం ఉన్నా మళ్ళీ సాక్షే. హ్మ్. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. కనుక వాళ్ళు వాట్సాప్‌లో పెడతారు. దాన్ని ప్రింటౌట్ తీసుకోవాల. దాంట్లో ఉన్న బూతులతో సహా కూడా వీళ్ళకి బూతులొచ్చో రాదో అని చెప్పి, బూతులు కూడా సాక్షి నుంచే వస్తాయి. సాక్షి ఓహ్! ఛానల్, సాక్షి పత్రిక నుంచి బూతులు ఎలా వాడాలి, ఎవరిని ఎలా తిట్టాలని. తిట్టడానికి పాపం అందరు ప్రజలేమనుకుంటారు ఈళ్ళు తిడతామని. ఈళ్ళు తిట్టే గాదు. అది సాక్షి నుంచొస్తే తప్పనిసరి పరిస్థితులలో మనుగడ కోసము ఆ గుడివాడలో, బందర్‌లో, మరి సత్తెనపల్లిలో, మరి అక్కడ ఒకాయన తునిలో, ఈ రాజమండ్రిలో ఈ మీటింగులన్నీ గూడా బతుకు తెరువు కోసం. ఆళ్ళు ఓకే. బయటకొచ్చి నాకేం చెప్తారు, "ఎందుకయ్యా తిట్టావంటే చంద్రబాబు నాయుడు మంచోడు ఎందుకు తిట్టావయ్యా" అంటే, "ఏం చేయమంటావు బతుకు తెరువు. దొరగారి దగ్గరికెళ్ళాం. దొరగారు చెప్పినట్టు వినాలి గదా! అందుకని చేశాము." మాకు ఎందుకంటే ఇప్పటికి కూడా ఎవరికైనా చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిగతంగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి కూడా ఎంతో గౌరవం. చంద్రబాబు నాయుడు ఏంటండి ఆయన ఈజ్ ఎ స్టేట్స్‌మన్. హ్మ్. ఎంత పెద్ద మనసుతో నేను ప్రతీకారం ఉండదు. కక్ష, పగ అనేది ఉండదు. ఎవరైనా దాడులకు పాల్పడితే నేను ఒప్పుకోను. తెలుగుదేశం క్యాడర్ కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలకు వాళ్ళ మీదకి దాడికెళ్ళొద్దు. చట్టం, చట్టం పనిచేస్తుందన్నాడు. ఆ విధంగా ఎవరు చెప్తారండి? ఇవాళ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఏదో మమ్మల్ని ఏదో చేసేస్తున్నారంటే ఏమి చేయరు. సంయమనం పాటించండి అనేది కూటమి సిద్ధాంతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అన్న మాటలకి వాళ్ళు మామూలుగా ఉంటారా వాళ్ళు? ఆ హ్మ్. పవర్ సోల్జర్స్.
వాళ్ళు జనసేన వీర మహిళలు, వీర సైనికులు. అయినా ఎంత సమన్వయం పాటిస్తున్నారు చూడండి. ఎందుకు? ప్రశాంత వాతావరణం ఉంటే పెట్టుబడులొస్తాయి. ఇవాళ క్యూ కడుతున్నారు. పారిశ్రామికవేత్తలు స్వదేశీ, విదేశాలు, ఎన్ఆర్ఐలు క్యూ కడుతున్నారు. అక్కడి దాకెందుకు? హ్మ్. చెప్పండి. యంగరాజ్ గారు ఇప్పుడు అమరావతి ఒకటేంటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటోళ్ళనేది ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళే కొంతమంది చెప్పారని. ఇప్పుడున్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభలో గెలిచినటువంటి నలుగురు ఎంపీలు ఆ పార్టీలో ఉంటారా? లేదంటే బీజేపీలో ఏదో విలీనం అవుతున్నారని అంటున్నారు. నిజమేనా? మీ పార్టీలో విలీనం అవుతుందా అక్కడ? మా పార్టీ అన్నాం. వాళ్ళు కూటమిలోకొస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న రాజ్యసభ అంతా కూడా తెలుగుదేశం బ్యాచే. మొత్తం హ్మ్. తెలుగుదేశం బ్యాచే. తర్వాత వైవి సుబ్బారెడ్డిని 2019లో ఎంత హింస పెట్టాడో, మానసిక క్షోభ బాబాయిని హ్మ్. మరువలేడు. "నువ్వు హ్మ్. పనికిరావు, అన్‌ఫిట్" అన్నాడు. కనుక ఆయన మనసులో ఉంది. వైవి సుబ్బారెడ్డితో సహా విజయసాయిరెడ్డి కూడా ఎందుకు ఈ ఏటుగా బతకటం కంటే కూడా అప్రూవర్ అయిపోయి చక్కగా వెళ్ళిపోదాం, రాజ్యసభ దాంట్లోకి వెళ్ళిపోదామని నా ఆలోచన ప్రకారం హ్మ్. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది పెద్ద పార్ట్నరు తెలుగుదేశం. వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏదైనా బీజేపీ కంటే కూడా వాళ్ళ ప్రయోజనాలు తెలుగుదేశంలోకి వెళ్ళటం. తర్వాత తెలుగుదేశంతో అనుబంధం, బంధం. ఇప్పుడు ఆర్. కృష్ణయ్య ఉన్నాడండి. హ్మ్. పిలిచి సీట్ ఇచ్చాం ఎల్బీ నగర్‌లో. ఇచ్చి అవును. బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించాం. ఆయన ఎక్కడ పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు నాయుడు శిష్యుడు. రాజకీయంగా అతన్ని రేవంత్ రెడ్డిని ఆళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రానివ్వకపోతే, తరిమేస్తే ఇంక ఏ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆదరించింది. పైగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఎంఐఎంఎల్ ఉండారు. నాగం జనార్దన్ రెడ్డి ఉండేవాడు. ఆ అవును. నాగం జనార్దన్ రెడ్డి మామూలోడు కాదు. ఆయనేంటంటే మొక్క రాగానే దాన్ని తుంచేద్దామని అన్నాడు. అయినా హ్మ్. రేవంత్ రెడ్డి అనే ఒక మహావృక్షం ఈరోజు వచ్చిందంటే అది ఎంత చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం. వాళ్ళు ఎన్నో చెప్తుండేవారు. రేవంత్ అవును. రెడ్డికి పూర్తిగా జిల్లాలో ఉండే మహానాయకులందరూ వ్యతిరేకం. ఆయన పక్షాన్ని నిలిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అతని టాలెంట్‌ను గుర్తించాడు. ఆయన ప్రతిభను గుర్తించాడు. ఆయన హ్మ్. కమిట్మెంట్, లాయల్టీని గుర్తించాడు. ఇవాళ పార్టీ వేరైనా ఆయన హృదయ స్పందన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్క మాట అన్నా కూడా ఎవరిని కూడా అననివ్వడు, పడనివ్వడు. కనుక ఆయన అనేక మంది రాజకీయ జీవితాలు ప్రసాదించిన వ్యక్తి. లోక్‌సభలో ఇప్పటికే తిరుపతి, అరకు ఆళ్ళు తెలుగుదేశానికి సిద్ధం. ఇంకొక ఇద్దరున్నారు. ఆ ఇద్దరు కూడా ఆ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు కూడా వచ్చేస్తారు. మిథున్ రెడ్డి, చివరికి అవినాష్ రెడ్డి. ఇంకిద్దరు మిగిలింది మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డే కదా లోక్‌సభలో. వాళ్ళు కూడా వచ్చేస్తారు ఏమున్నది. మర్డర్ ఆటో కేసు ఏదో ఉందా అప్రూవర్‌లు గదా! ఆ! వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఉంది గదా! అవినాష్ రెడ్డి మీద. ఉండొచ్చు గాక. మర్డర్ హ్మ్. కేసు ఉన్నంత మాత్రాన అదేం అడ్డంకి అవుతది? అప్రూవర్‌గా అంతేనండి. మారతాడు. ఆ! అప్రూవరు. అప్రూవర్ అంటే చట్టము రక్షణ ఇస్తుంది గదా! ఓకే. అవినాష్ రెడ్డి అప్రూవర్‌గా మారితే, విజయసాయి రెడ్డి ఏ2 అప్రూవర్‌గా మారితే, వాళ్ళకి రక్షణ కవచమే గదా! మన చట్టం భారత రాజ్యాంగం. ఎవరైనా మీరు కూడా నేరంలో భాగమై, నేను కథంతా కరెక్ట్‌గా చెప్తా, ఒరిజినల్ స్టోరీ చెప్తా, జరిగింది జరిగినట్టుగా చెప్తానంటే వాడిని అప్రూవర్ అని ముద్రేసి బయట కాపాడతాం అంటున్నారు గదా! ఓకే. అక్కడ కానీ మీరేమో అవినాష్ రెడ్డి తెలుగుదేశం అప్రూవర్ పార్టీలో చేరతారంటున్నారు. బట్ 15 రోజుల్లో దాదాపు 3 సార్లు విజయసాయి రెడ్డి, అమిత్ షాని కలిసారు. కాబట్టి బీజేపీలోనే విలీనం అయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. లేదు. నాకున్న దీన్ని బట్టి మెజారిటీ సభ్యులు హ్మ్. తెలుగుదేశానికి వెళ్తారు. తర్వాత ఇంకోటి ఎజెండా ఏంటంటే వీళ్ళు కొంతమంది ఎమ్మెల్సీలవ్వాలి, మళ్ళీ ఎమ్మెల్యేలవ్వాలి, మంత్రులవ్వాలి. తర్వాత కొంతమందిని మళ్ళీ రాజ్యసభ కొనసాగించాలి. ఇప్పుడు ఈళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే కదండీ! అవును. తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఆదరిస్తాడు. హ్మ్. బావుంటుంది. హ్మ్. కేంద్రంతో పనులు లేవు. అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే పని. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడుకి దగ్గరని తెలిస్తే రేవంత్ రెడ్డి రా బ్రదర్ ఏం కావాలంటాడు. అవసరంలా. ఈయన ఫోను చేయాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ వాక్ ఇన్నే. పార్టీ హ్మ్. వేరవ్వచ్చు. ఆయన గురించి కూడా కథనాలొస్తున్నాయి గదా! తెలంగాణలో ఏం జరగబోతా ఉందని. అవును. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకి పరిచయం ఉన్న వాళ్ళందరినీ వ్యాపారంగా, మరి పరిశ్రమలుగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాడు. ఆయన గురువు. రాజకీయ గురువు. అది మన
అర్జునుడికి కృష్ణుడు ఎలానో రేవంత్ రెడ్డి అర్జునుడు అయితే కృష్ణుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఏందంటే, తెలంగాణలో కూడా కూటమి నెక్స్ట్ అధికారంలో రాబోతుంది అని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది చర్చ జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో. ఒక్క విషయం మాత్రం గమనించాలి. చాలా మందికి ఇక్కడే కొన్ని తేడాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అక్కడుండే ప్రజల సెంటిమెంట్ చాలా స్పష్టంగా ఉంది. మాకు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పార్టీలు తెలంగాణలో వద్దు. జనసేన, తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీలు. మీరు ఆంధ్రాలో రాజకీయం చేసుకోండి. ఇక్కడ మాతో మీరు ఇక్కడొచ్చి రాజకీయానికి వద్దు. ఏదో ఎవరైనా ఏదైనా పార్టీ ఒకటో, రెండో సీట్లు ఇస్తే ఉండండి గానీ. కనుక జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిస్తే అక్కడ నష్టం జరుగుతుంది. వేరే పార్టీలకు కలిసొస్తుంది. కనుక తెలంగాణ సెంటిమెంట్ ఈనాటికి కూడా చాలా బలంగా ఉన్నది. అందువల్ల మనము నేల విడిచి సామనే విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ తెలంగాణకి వెళ్ళటము, అక్కడేదో రాజకీయం పార్టీ ఉండొచ్చు. పార్టీ ఉండటంలో తప్పు లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి తెర వెనుక సహాయం అందించాలి. మొన్న ఇచ్చారు కదా! ఇవాళ తెలంగాణలో 8 లోక్‌సభ సీట్లు వచ్చినాయంటే తెలంగాణ బీజేపీ కాదు. బీజేపీ పార్టీకి చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎవరికైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ వచ్చేసరికి బీజేపీకి ఇచ్చారు. హ్మ్. కనుక వెనక నుండి తెర వెనుక జనసేన, తెలుగుదేశం పార్టీ 2028లో మద్దతిస్తే రాబోయేది భారతీయ జనతా పార్టీ. అది కూడా బీసీ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి ఆయన అవటానికి రంగం సిద్ధమైంది. కనుక జనసేన, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులు అంత ఇష్టగా లేరు.